హాయ్ అండి. ఈరోజు నేను బీడ్స్ వర్క్ చూపిస్తున్నాను. మధ్యలో అయితే నేను థ్రెడ్ వర్క్ వేసానండి. చుట్టూ అయితే బీడ్స్ మొత్తం ఇలా కుట్టుకోవాలి. అలా డ్రాయింగ్ గీసుకొని మీరు అంటే అదే కట్ బీడ్స్ అండి, అదే వైట్ బీడ్స్, కుందన్స్ అండి. ఈ గొట్టం పూసలతో నేను కుట్టానండి. థ్రెడ్ వర్క్ అయితే మీకు అంటే లాంగ్ అండ్ షార్ట్ వేసాను నేను. మీకు అలాగా అవ్వకపోతే మీరు రన్నింగ్ వేసేసుకోండి, ఏం పర్వాలేదు, బాగానే వస్తుంది. మొత్తం అంతా ఫిల్ అయిపోయిన తర్వాత ఈ బీడ్స్ అయితే నేను అలాగా వేసానండి. ఈ బీడ్స్ మొత్తం 4 వైపులా వేసేసుకుని మీరు లాస్ట్ ఒక్కొక్క నాట్ వేసుకోండి 3 పూసల మధ్యలో నుంచి. మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత అంటే ఈ వర్క్ మీకు బ్లౌజుకి వేసుకోవచ్చండి, హ్యాండ్స్కి, అలాగే మీకు అయితే సారీస్కి కూడా వేసుకోవచ్చండి, కుర్తీస్కి వేసుకోవచ్చు, ఆల్ ఓవర్ కింద కూడా వేసుకోవచ్చు అండి. డిజైన్ పెద్దది వస్తుంది, అంటే కుట్టడం కూడా మీకు కొంచెం సులువుగానే ఉంటుందండి, తొందరగా అయిపోద్ది వర్క్. మొత్తం అంతా మీకు వైట్ బీడ్స్, కట్ బీడ్స్ ఇవే కదండి, తొందరగా అయిపోద్ది వర్క్. అది చిన్నదేమో అండి షుగర్ బీడ్ ఒకటి, ఒక గొట్టం పూస, వైట్ బీడ్ వేసండి. అదే మీకు ఆ వర్క్ బ్లౌజ్ చూపించాను మీకు, సేమ్ అలాగే మీరు వేసుకోవడం బాగుంటుందండి. మొత్తం 4 వైపులా వేసేసుకోండి. వేసేసుకున్నాక మూలల్లో నేను అంటే కోలగా ఉన్న కుందన్స్ గ్లూతో పెట్టి అతికిచ్చానండి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి కుందన్స్. కలర్స్ కూడా మీరు మార్చుకుని వేసుకోండి. వర్క్ అయితే మీకు తొందరగా ఫినిష్ అయిపోద్ది. నేను ఈ పక్కనైతే మార్చానండి. మీరు ట్రై చేయండి.
వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. పెద్ద టైం కూడా పట్టదు. ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.